చాలా కాలం అయింది కదా నిన్ను చూసి. మీకు మా అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఏమైనా తెలిస్తే చెప్తారా? ఇదే యాడ్ అయిన సీన్. యాడెడ్ సీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను వినొచ్చా? లోన్లీ ఫీలింగ్ని పోర్ట్రే చేయడానికి ఇంతకు ముందు అక్కడ ఎవరో కూర్చున్నట్లు నేను ఖాళీ చైర్ని గీస్తాను. అలాగే వెనక వైపు ఆర్క్ షేప్డ్ ఫ్రేమ్లెస్ విండో పెడతాను. స్టేజ్ డ్రీమీగా కనిపించడానికి అక్కడ చాలా లైట్ ఉంటుందనుకుంటా. ఆమె మాయమైన ప్లేస్ ఒక డోర్ లాగా కనిపిస్తుంది. ఇదొక రఫ్ స్కెచ్ మాత్రమే. చూడడానికి ఎలా ఉంటుంది? దేవుడా, ఇది చాలా బాగుంది. కాంగ్ ఇక్కడ లేకపోయేసరికి నేను వరి అయ్యాను. కానీ నాకు కావాల్సిందేంటో మీరు చాలా ఈజీగా అర్థం చేసుకున్నారు. ఈసోనే సీఈఓ. నేను తన కోసం పనిచేసే డిజైనర్ మాత్రమే. నన్ను తన అసిస్టెంట్ అనుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లో మీతో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మీకు వీలైతే మనం డిన్నర్కి వెళ్దామా? డిన్నరా? నాకు ఆకలిగా లేదు. అయితే మరి డ్రింక్ చేద్దామా? నేను పెద్దగా డ్రింక్ చేయను. సరే, అయితే మీకు ఆకలిగా ఉన్నప్పుడు మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం. మీరెక్కడుంటున్నారు? హెయింటాంగ్లో. అయ్యో, నేను మీ పక్క ఏరియాలో ఉంటున్నాను. మన ఇద్దరం ఒకే రూట్లో వెళ్తాం. ఈ రోజు నేను కార్ తీసుకురాకపోవడం మంచిదైంది. మీరు కార్ తీసుకురాలేదా? మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి. నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. నేను మీ పక్క ఏరియాలోనే ఉంటాను. హేసెడాంగ్లో ఉంటాను. హెయింగ్డాంగ్ పక్కనున్న హేసోడాంగ్లో ఉంటున్నారు. మీ ఏరియా చాలా బాగుంటుంది. బాయ్. మీరు చాలా ఫన్నీ అండి. వాట్? ఏంటి అసలు ఈ మనిషి? కిమ్ పద, మనం కలిసి డిన్నర్ చేద్దాం. నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? కొరియనా, చైనీసా, లేక వెస్టర్న్ ఫుడ్? పద వెళ్దాం. దేవుడా, వీడొకడు నా ప్రాణాలకి. ఇది బాగుంది. ఓకే, ఇది ఇంకా బాగుంది. నైస్. ఈ కాన్సర్ట్ అయిపోయిన తర్వాత మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి మేడం? నేను ఇంకా ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. కానీ నేను ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్లో చేస్తున్నాను. అంతా సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా ముందుగా అన్ని డీటెయిల్స్ మీకే చెప్తాను. నెక్స్ట్ సెమిస్టర్ నుండి సియోల్ మ్యూజిక్ యూనివర్సిటీలో మీరు యంగెస్ట్ ప్రొఫెసర్గా అపాయింట్ అవ్వబోతున్నారు. మీకు అందంతో పాటు టాలెంట్ కూడా ఉంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎవరైనా మీకు పోటీగా ఉన్నారని అనుకుంటున్నారా? ఏంటి? ఇప్పుడు వయలిన్ విన్నర్ ఎవరంటే కిమ్ టైరిన్ ఫ్రమ్ జింగ్సంగ్ ఆర్ట్స్ హై స్కూల్. మీరు నాతో కలిసి పర్ఫామ్ చేస్తారా సెకండ్ వయలినిస్ట్ గా? దేవుడా, నిజంగానా? నేను ఖచ్చితంగా షూర్గా చేస్తాను. తెలీదు. నాకు మ్యూజిక్ ఇష్టం అంటే కాబట్టి ఇష్టం. వైలిన్ ప్లే చేస్తున్నాను. మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఉండాలనుకోవడం లేదు. నా ప్లేని నేను ఎవరితోనూ కంపేర్ చేయలేను. ఏమైంది రెడ్యూగో? సియోరి, నువ్వు వాయిలిన్ ఎందుకు తీసుకెళ్తున్నావు? తర్వాత వర్షం పడుతుందేమోనని. బాయ్. ఒకవేళ రెడ్యూగో, ఇలారా 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 రా. గుడ్ గుడ్ గర్ల్, గుడ్. ఎవరది? చికెన్, పిజ్జా, బిగ్ మీట్. ఎవరైనా ఉన్నారా? నోరూరుతోంది.
రే డియోక్సు సారీ డియోగు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్స్క్యూజ్ మీ ఫ్రాంక్. మళ్ళీ ఎందుకు వచ్చారు మీ మావయ్య ఎక్కడున్నారో కనుక్కున్నారా? అయ్యో ఇంకా లేదండి. నేను ఒక వస్తువు కోసం ఇక్కడికి వచ్చాను. మా మావయ్య ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇంకా ఏమైనా వదిలేసి వెళ్లారేమో చూద్దామని. అయ్యో మా తాతయ్య ఇంటికి వచ్చి చాలా కాలం అయింది. నాకు తెలిసి అవన్నీ బయటపడేసుంటారు. బహుశా ఇంకేమైనా మిగిలిండొచ్చేమో కదా. ఒక 3 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మావయ్యకి తెలిసిందంటే కోపడతారు. మావయ్య స్నానం చేస్తున్నట్టున్నాడు. మీకు 3 నిమిషాలే కదా కావాల్సింది? అవును 3 నిమిషాలే. హేసు ఏంటి? అయ్యో స్నానం అయిపోయినట్టుంది. హే, మన క్లయింట్స్ ఏమి స్పామ్ మెసేజెస్ కాదు. నువ్వు అలా బ్లాక్ చేయకూడదు. నువ్వు అలా చేసావంటే ఇంక నాకు వర్క్స్ ఎవరిస్తారు? సరే సరే రేపు కలుద్దాంలే. గౌమావయ్య ఒక్క నిమిషం. ఇంత త్వరగా ఎలా స్నానం చేసావు? అంతా బాగా క్లీన్ చేసుకున్నావా? ఇదిగో ఇక్కడ కూడా బాగానే స్నానం చేశానులే. గౌమావయ్య సడన్ గా ఎంత గట్టిగా పట్టుకున్నావేంట్రా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అంటే అది నీతో ఉండడం చాలా సంతోషంగా ఉంది మావయ్య. మనం జర్మనీలో కలిసి ఉన్న రోజులు గుర్తొచ్చాయి నాకు. సరే తీదుకొని మనం ఇలా మాట్లాడుకుని చాలా కాలం అయిందని నీకు అనిపించడం లేదా? మనం ఎందుకు మాట్లాడుకోకూడదు? ఒక 3 నిమిషాలు. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైం. ఇప్పుడు నేను నీళ్లు తాగే టైం. నువ్వు నీళ్లు తర్వాత తాగొచ్చు మావయ్య. రేయ్ కింద సౌండ్ ఏంటి? మీకు ఏమైనా కావాలా? నాకేం అక్కర్లేదు. ఏదో సౌండ్ వస్తే కిందకు వచ్చాను. మరేం లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఐరన్ చేయాల్సిన బట్టలున్నాయి. ఆమె 3 నిమిషాలు చాలని చెప్పింది. అయితే ఆమె వెళ్ళిపోయిందా? ఏమండి 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 ఏమండి? నా కోసమే వెతుకుతున్నారా సార్? అయ్యో దేవుడా, మిమ్మల్ని వెతకడం లేదంటే? మీరు తెలుసుకోవాల్సిన విషయం, నేను ఎవరికి ఆంటీని కాదు. మీరు అలా పిలిచే బదులు మనం ఒక పేరుని డిసైడ్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి. ప్లీజ్ కాల్ మీ జెన్నిఫర్. నేను వెళ్ళి బట్టలు ఐరన్ చేయాలి సార్. దేవుడా, ఈమె నా సహనాన్ని పరీక్షిస్తుంది. ఈమె ఖచ్చితంగా మామూలు వ్యక్తి అయితే కాదు. ఏమంటావు మావయ్య? 560 సెంటీమీటర్స్. ఇప్పుడు నువ్వు టేప్ ఎందుకు బయటికి తీసావు? దీన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. డ్యూక్ ఇంకో డాగ్ హౌస్ చేద్దామని. నువ్వు దీన్ని ఇంతగా ప్రేమిస్తున్నావు అనుకోలేదు మావయ్య. నువ్వు దృష్టి పెట్టాల్సింది నా మీద, ఆ కుక్క మీద కాదు. నా కోడిపిల్ల కోసం ఒక ఇల్లు తయారు చేయ మావయ్య. ఏమంటావు? అయ్యో నా మామగారు ఈయనే అనుకుంటా. 610. నువ్వేం చేస్తున్నారా? పోకరి ఎదవా, నిన్నేరా పోకరి ఎదవా. అయ్యో దేవుడా. నువ్వు కూడా సౌండ్ వినావా? నువ్వెక్కడే ఉండు, నేను కిందకెళ్ళి చూస్తా. మావయ్య మావయ్య నేను వస్తాను. ఇప్పుడు అదెందుకురా? నేను రెడీ. లెట్స్ గో. పిచ్చోడా. ఏంటి? సరే. అయ్యో బాబోయ్!